హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్. వెల్కమ్ టు హెల్త్ డెస్క్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? సో అన్ఫార్చునేట్లీ మనకి సిమ్టమ్స్ అంటే తీవ్రంగా షుగర్ ఉన్నంత వరకు 300-400 షుగర్ ఉండేంత వరకు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అంటే షుగర్ పెరుగుతున్న కొద్దీ 300-400 దాటుతున్నప్పుడు మనకి పాలియూరియా అంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అంటే అనిపించటం ఆర్ ఎక్కువ సార్లు వెళ్ళటం అవ్వచ్చు, దెన్ ఆకలి బాగా వేయటం అవ్వచ్చు, దెన్ బాడీ వెయిట్ తగ్గటం అవ్వచ్చు. ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ రావడానికి కూడా చాలా టైం పట్టచ్చు. సో ఒక మనిషికి కనీసం 5-6 ఏళ్ల వరకు షుగర్ ఉండి కూడా తనకి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోవచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి ఎలా తెలుసుకుంటామో అని కనుక మనం ఇఫ్ యూ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్, బేసిక్గా బ్లడ్ టెస్ట్ ఒకటే మార్గం, అది కూడా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c. సో ఈ 3 టెస్టులు చేస్తేనే మనం చెప్పుకోగలం మనకి షుగర్ ఉన్న రిస్క్ ఉందా. అగైన్ దీంట్లో కూడా నాన్ డయాబెటిక్స్ అంటే షుగర్ అసలు లేని వాళ్ళు, దెన్ డయాబెటిక్స్, దెన్ మధ్యలో ప్రీ డయాబెటిక్ అని ఒక కండిషన్ ఉంది, ఒక రేంజ్ అంటే బేసిక్గా 100 నుంచి 126 ఫాస్టింగ్ ఉన్న వాళ్ళని మనం ప్రీ డయాబెటిక్ అంటాం. అంటే వీళ్ళకి ఇంకా డయాబెటీస్ రాలేదు కానీ వీళ్ళకి డయాబెటీస్ రాబోతుంది. సో వీళ్ళని మనం సరైన దారిలో పెడితే వీళ్ళు నాన్ డయాబెటిక్ రేంజ్కి వెళ్ళగలరు, అంటే డయాబెటిక్ రేంజ్కి వెళ్ళకుండా. సో దానికి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ మనం తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, సరైన విధంగా మనం ఫుడ్ తీసుకోవడం ద్వారానే మనం ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళని నాన్ డయాబెటిక్ రేంజ్కి మనం తీసుకెళ్ళగలం. సో థ్యాంక్ యూ. మీకు ఫర్దర్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ పుట్ యువర్ డౌట్స్ హియర్ అండ్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు clarify the doubts. Thank you.